నేను తప్ప నా క్లాస్మేట్స్ అందరూ బుక్స్ తీసుకున్నారు. ఎందుకు భగవంతుడా మాకెన్ని కష్టాలు పెడుతున్నావు? ఇక చాలు. మమ్మల్ని అవమానాల నుంచి, బాధల నుంచి బయటపడే నేను నా స్వశక్తితో ఎదిగి సంతోషంగా ఉండే దారిని చూపించు. ఒక్క అవకాశం ఇవ్వు తండ్రి. అది కాదమ్మా. చాలు చాలే అమ్మా. ఓ పెద్ద చెప్పొచ్చావు. నా వల్ల కాదని ముందే చెప్తే నేను వేరే చోట తీసుకుని ఉండేదాన్ని కదా. చివరి నిమిషంలో నువ్వు ఇలా చేతులెత్తేస్తే నా కూతురికి నేనేం సమాధానం చెప్పుకోవాలమ్మా? ఆవకాయ కలపాలని నిన్నంతా సిద్ధం చేసుకున్నానమ్మా. అనుకోకుండా జ్వరం వచ్చింది, అందుకే సిద్ధం చేయలేకపోయాను. నీ కారణాలు నాకెందుకమ్మా? ఏదో ముసల్దానివి నీకు కాస్త డబ్బులు సాయంగా ఉంటాయని నీ మీద జాలి చూపడం నాది బుద్ధి తక్కువ. ఆషాఢ మాసం అయిపోయింది. నా కూతుర్ని అత్తారింటికి జాడి నిండా ఆవకాయ పెట్టి పంపిస్తానని మాటిచ్చా. ఇప్పుడది ప్రయాణానికి కూడా కూర్చుంది. వేరే చోట తీసుకునే సమయం కూడా లేదు. నువ్వైతే ఫ్రెష్గా ఆవకాయ పెడతావు కదా అని నీకు చెప్పింది. దాని అత్తగారింట్లో కూడా ఆవకాయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్పను? నా పరువు పోయే పనిచేశావు. అది కాదమ్మా. ఊరుకో అమ్మా, నా కొంప ముంచేశావు. పాపం పెద్దావిడ ఆరోగ్యం బాలేదని చెప్తుంది కదండి, ఎందుకు అరుస్తున్నారు? నీదేం పోయిందమ్మా? బానే చెప్తావు. పరువు పోయేది నాకు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆవకాయ చేసిస్తాను. చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు. ఆవకాయ అంటే మామిడికాయ ముక్కలో ఉప్పు, కారం, నూనె వేసి కలపడం కాదమ్మా. తెలుసండి. ఒక అరగంట టైం ఇస్తే నేను ఆవకాయ కలిపిస్తాను. మీకు నచ్చకపోతే అప్పుడు మాట్లాడండి. ఏదో ఒకటి కానివ్వు, నాకు వేరే దారి లేదు కదా. నీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమేముందండి? సాటి మనిషిగా నేను చేస్తున్న సహాయం. పదండి. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఆహా, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన పచ్చడ్లా అద్భుతంగా ఉందమ్మా. పాత రోజులు గుర్తు చేశావమ్మా. ఏమో అనుకున్నాను కానీ అరగంటలో ఆవకాయ రెడీ చేశావమ్మా. నా మాట పోకుండా కాపాడావమ్మా. తెలియక తప్పుగా మాట్లాడుంటే క్షమించండమ్మా. పర్లేదండి. పెద్దావాణ్ణి మాట్లాడుతుంటే కాస్త కోపం వచ్చింది కానీ మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే కేవలం తినే పదార్థమే కాదు, ఒక భావోద్వేగం, కుటుంబంలో ఒక భాగం. చాలా సంతోషమమ్మా. ఇదిగో పెద్దావిడా, సమయానికి అమ్మాయి వచ్చి కాపాడింది నిన్ను. ఇదిగో డబ్బులు తీసుకో. ఇదిగోండి మీ ఆవకాయ. థ్యాంక్స్ అమ్మా. అమ్మా,
పెద్దదాన్ని చేతులెత్తి దండం పెడితే నీకు ఆయుక్షీణం. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకర్థం కావట్లేదు. నా మాట పోకుండా కాపాడావమ్మా. అదంత పెద్ద పనా ఏంటి చెప్పండి? దీంట్లో ఏముందమ్మా? తీసుకోమ్మా. అయ్యో, ఎందుకమ్మా? ఉంచుకోమ్మా. నీ కష్టానికి ప్రతిఫలమమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఆవకాయ అయ్యేదే కాదు, నాకీ డబ్బులొచ్చేవీ కావు. కాదనకుండా తీసుకోమ్మా. వద్దమ్మా. కష్టానికి అండగా ఉండలేనప్పుడు మనం మనుషులం ఎలా అవుతాం?